జమున బాగా కష్టపడేది. మంచి మనసున్న ఆవిడ కూడా. తను చాలా రుచికరమైన కుల్ఫీలను తయారు చేసి సుల్తాన్పూర్లో అమ్ముతూ ఉండేది. కుల్ఫీలను అమ్ముకుని తన ఇంటిని నెట్టుకొచ్చేది. పిల్లలు తన కుల్ఫీలను బాగా ఇష్టపడేవారు. కుల్ఫీ తీసుకోండి, కుల్ఫీ, కుల్ఫీలు తీసుకోండి. ఒక కుల్ఫీ ఎంత? 5 రూపాయలు బాబు. నా దగ్గర కేవలం 1 రూపాయే ఉంది. సరేలే, 1 రూపాయి ఇచ్చేయి. ఇదిగో కుల్ఫీ. జమున మంచి మనసును చూసి తన మిత్రురాలు కాస్త దిగులు పడుతూ ఉండేది. జమున, నువ్వు మరి ఇంత తక్కువ ధరకి కుల్ఫీలను అమ్మితే అప్పుడు నీకు బాగా నష్టం వస్తుంది. మరి నీ ఖర్చులకి డబ్బులు ఎలా సరిపోతాయి? నాకు మాత్రం ఈ పిల్లలు కుల్ఫీలు తినడం చూస్తేనే చాలు, మనసుకి హాయిగా ఉంటుంది. జమునకి ఒక రోజు రోడ్డుపైన ఎండవేడికి బాధపడుతున్న ఒక కుక్క కనపడింది. జమున దానికి కూడా ఒక కుల్ఫీ ఇచ్చింది. ఇప్పుడు ఆ కుక్క జమునతోనే ఉండటం మొదలుపెట్టింది. జమున కుల్ఫీలు అమ్మటానికి వెళ్తే ఆ కుక్క కూడా తన వెనకాలే వీధి వీధి తిరుగుతూ ఉండేది. జమున అమ్మే రుచికరమైన కుల్ఫీలు మెల్లమెల్లగా సుల్తాన్పూర్ అంతా బాగా ప్రఖ్యాతి చెందాయి. అందరు పిల్లలు ఇప్పుడు కేవలం తన దగ్గర మాత్రమే కుల్ఫీలు తినేవారు. పిల్లలంతా తనని ప్రేమగా జమునా పిన్ని అని పిలిచేవారు. జమునా పిన్ని వచ్చేసింది, జమునా పిన్ని వచ్చేసింది, జమునా పిన్ని వచ్చేసింది. ముందు నాకు కాదు, ముందు నాకివ్వు. అరే, ఒక్కరొక్కరుగా రండి పిల్లలు, అందరికీ కుల్ఫీనిస్తాను. ఇవాళ నేను చాలా ఎక్కువ కుల్ఫీలను తయారు చేసి తీసుకొచ్చాను. జమున చేసే కుల్ఫీల అమ్మకం బాగా పెరగడం చూసి ఐస్ క్రీం అమ్ముకునే హరియాకి చాలా ఈర్ష్య కలిగింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ తన ఐస్ క్రీంకి బదులుగా జమున దగ్గర కుల్ఫీని కొనడం మొదలుపెట్టారు. హరియాకి తన ఐస్ క్రీం అమ్మకాలు పెంచుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. ఇలా చూడు జమున, ఇంకా ఎన్నాళ్ళని ఇలా బరువుని తలమీద మోస్తూ అమ్ముతూ ఉంటావు? ఒక పని చెయ్యి, నీ కుల్ఫీలన్నిటినీ ఎంతో కొంతకు నాకు అమ్మేసేయి. వద్దు హరియా, నాకు పిల్లలకి నేనే స్వయంగా కుల్ఫీలను అమ్మడం అంటే ఇష్టం. నీ ఇష్టం. నేను కేవలం నీ పనిని కాస్త సులువు చేద్దామని అనుకున్నాను. జమునని కుల్ఫీలమ్మకుండా చేయడానికి నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. జమున కుల్ఫీలను అమ్మడానికి ఊర్లో తిరుగుతూ ఉండేది. ఆ కుక్క కూడా తనతో పాటే తిరుగుతూ ఉండేది. జమున ఒక వీధి నుండి వెళ్తూ ఉండగా కుల్ఫీలు కొనమని అరుస్తోంది. అప్పుడే హరియా సైకిల్ పైన జమునాని వెంబడిస్తున్నాడు. అవకాశం దొరకగానే జమునని కింద పడేలా చేస్తాను. అప్పుడు తన కుల్ఫీలన్నీ పాడైపోతాయి. హరియా జమునాని తోసేయడానికి దగ్గరికి చేరుకునేసరికి ఆ కుక్క హరియాని చూసేసింది. వెంటనే హరియా సైకిల్ పైకి ఒక్కసారి దూకి జమునాకి బదులుగా హరియాని పడేసింది. ఓరి భగవంతుడా, నా కాలుని విడిచిపెట్టి కుక్క, వదలు 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 వదలు. ఓరి దేవుడా, వదలు వదలు, కాపాడండి కాపాడండి. హరియా ఎలాగోలా తన ప్రాణాల్ని కాపాడుకొని అక్కడి నుండి పరుగు తీశాడు. జమున చేసే కుల్ఫీ పాడు చెయ్యాలనుకున్న ఆలోచనలో తన ఐస్ క్రీములను పాడు చేసుకున్నాడు. ఆ కుక్క జమున కుల్ఫీలను